ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూసుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఆమేన్. దేని నుండి తప్పించుకోలేము అనుకుంటున్నారా? నరకం నుండి. మనకి బుద్ధి ఎవరెవరు చెప్తారండి? మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కదా. ఈ రోజు సండే కదా, దానికోసమే మాట్లాడుకుందాం. చర్చ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అనేక విషయాలు చెప్తూ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు కదా. చర్చ్కి వచ్చే కొంతమంది పాస్టర్ గారు మాకు అన్న ఏమన్నా గొప్ప వాళ్ళ, ఆయన చెప్తే మేము వినాలా అని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ అక్కడ చెప్పేది పాస్టర్ గారు కాదు, కానీ దేవుడు అభిషేకించిన వ్యక్తి, ఆయన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారని గుర్తించాలి. దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు మనం వినట్లేదు, మరి నరకం తప్పించుకోలేం కదా. ఇంకా డైరెక్ట్గా దేవుడినే విసర్జించిన వాళ్ళు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోమంటున్నారు. పాస్టర్ గారు చెప్పేది విందాం. హ్యావ్ ఎ నైస్ డే.